ఒక సత్యమునకు స్తంభమును ఆధారముని సంఘాన్ని గట్టాలు నిలబెడితే దుష్టుడు దెబ్బ కొట్టాడు. ప్రభునందు ప్రియులారా, ఈ సంపూర్ణమునైన దేవుని చిత్తం అర్థం కానోడేమో నెగటివ్ గా మాట్లాడతాడు, చిత్తం అర్థమైనోడు పాజిటివ్ గా. చెప్పండి మీరు, మోసేలాగా దేవుని సంఘాన్ని నడిపించాలని కంకణం కట్టుకున్నటువంటి దైవజనుడు ఎవరైనా సరే అతనికి వ్యతిరేకంగా సత్యాన్ని ఎదిరించడానికి ఒక ఎన్నే ఉంటాడు, ఒక ఎంబ్రే ఉంటాడు, ఒక కోలాగా ఉంటాడు, ఒక దాతాను ఉంటాడు, ఒక అభిరాము ఉంటాడు. వాళ్ళు తారసపడ్డట్టు నిజంగా మోసేలాగా దేవుని సంఘాన్ని నడిపించే దైవజనుడు ఇతడిని గుర్తుపెట్టే జ్ఞానము ప్రత్యక్షత ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలులాగా సేవ చేయాలని కంకణం కట్టుకుంటే అలక్ష్యంలో కంచది వాడు ఒకడు ఉంటాడు. వాడు కనబడ్డప్పుడు అనుకోవాలి, నిజంగా పౌలు భక్తుని యొక్క నడిపి ఉంది, అటువంటి పరిచర్య ఉంది దైవ